బిగ్ బాస్ సీజన్ 9 చాలా రసవత్తరంగా రంగస్థలంగా కాకుండా రణరంగంగా చాలా బాగా నడుస్తుంది ప్రస్తుతానికైతే. మనం ముందే చెప్పుకున్నాం ఏమని, లాస్ట్ వీక్ కి అంటే ఈ వీక్ కి ఖచ్చితంగా హరీషే బయటికి వస్తాడు, వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని. అది కూడా మీరు చూడొచ్చు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక ఘట్టం ముగిసింది అనుకోవచ్చు. ఎందుకంటే హరిత హరీష్ ఎప్పటి వరకు అయితే లోపల ఉన్నాడో అప్పటి వరకు కూడా హౌస్ హార్మనీ అంతా చాలా డిఫరెంట్ గా కనిపించింది. ఇప్పటి నుంచి ఫేజ్ 2 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవబోతుందని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎక్కువగా గొడవలు పడతారో, అర్థం పర్థం లేకోకుండా పాయింట్స్ పెడతారో, ఎవరైతే వితండవాదం చేస్తారో ఆ మనిషే ఎట్టకేలకు బయటకు వచ్చేసాడు. కాబట్టి ఇప్పటి నుంచి వేరే స్ట్రాటజీలో వేరే ఫేజ్ లో నడుస్తుందని అయితే నాకు అర్థమైంది. హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. నిన్న ఎపిసోడ్ చూసారు కదా, మొత్తం నాగార్జున ఒక్కొక్కళ్ళతో ఆట ఆడేశారు. మామూలుగా రఫ్ ఆడలేదు, గట్టిగానే ఇచ్చేసారు ఎవరికి కావాల్సింది వాళ్ళకి. కానీ ఈ వీక్ నుంచి నాకు చూస్తుంటే ఎందుకనో ఇమ్ము చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా గేమ్ ఆడుతున్నాడు, తనే తన స్ట్రాటజీని మార్చుకున్నాడు అన్న ఇదైతే నాకు కనిపిస్తుంది. ఇక తనుజ వచ్చేసి చాలా సింపుల్ అండ్ కామ్ గోయింగ్ కాబట్టి అలానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దివ్య లోపలికి ఎంటర్ అయిందో కామనర్ గా, ఆ దివ్య వచ్చిన దగ్గర నుంచి భరణిలో కూడా ఒక వీసపు అంతా చేంజ్ అయితే నాకు కనిపించింది. అండ్ తనుజ పైన కొంచెం కేరింగ్ లెవెల్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అసలు దివ్యకి భరణికి ఏంటో లింక్ ముందు ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడే వచ్చారు, ఒక 4 రోజులు అవుతుంది కాబట్టి ముందు ముందు చూసే తెలుస్తుంది. కానీ ఇప్పటికే అర్థమైంది నాకు చూస్తున్నప్పుడు, కొంచెం కేరింగ్ తనుజ పైన భరణికి తగ్గింది అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మండే వచ్చింది అంటే హౌస్ మేట్స్ లో ఎవరిపైన ఏం చెప్పాలా అన్న పాయింట్స్ చాలా క్లియర్ గా మైండ్ లో పెట్టుకుని చాలా ప్రిపేర్డ్ గా ఉంటారు. కానీ ఇప్పుడు బిగ్ బాసే వాళ్ళకి ఒక ట్విస్ట్ ఇచ్చారు. అదేంటి అంటే ఇది చదరంగం కాదు, రణరంగం. అందరూ నామినేషన్ లో ఉన్నారు, ఒక్క కెప్టెన్ తప్ప. అంటే కెప్టెన్ రాముగా ఉన్నాడు కాబట్టి కెప్టెన్ ని తప్ప మిగతా అందరినీ కూడా ఆ ఒక బెడ్ వేసి ఆ బెడ్ పైన ఇది ఇమ్యూనిటీకి అన్నట్లుగా కూడా చెప్పారు, నామినేషన్ లోనే కాకుండా. మరి నామినేషన్ ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఇమ్యూనిటీకి సంబంధించి అయితే ప్రతి ఒక్కళ్ళు బెడ్ పైకి వెళ్ళాలి. బెడ్ పై నుంచి ఎవరైతే కిందకి దిగి వస్తారో లేదంటే తోసేస్తారో, ఎవరైతే కాలు బయట పెడతారో వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా లో ఉన్నట్లు. బెడ్ పైన ఎవరైతే కంటిన్యూగా ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనం లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే తనుజాకి అండ్ సునీల్ శెట్టికి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు అండ్ ఇమ్యూనిటీ కూడా బానే ఉంది. యాక్చువల్ గా చెప్పాలి అంటే హౌస్ మేట్స్ ఏదైనా మాట్లాడుకొని మీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కదా, ఇలా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని దించే ప్రయత్నం చేయొచ్చు. కానీ అలా అయితే కనిపించలేదు. ఇప్పుడే ప్రోమో కూడా చూసాను, జస్ట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి. ఆ ప్రోమోలో ఏమనుంది, ఒకళ్ళనొకళ్ళు మాటలు అనుకుంటున్నారు. ఇప్పుడు దివ్య ఉంది, దివ్య ఏమంటుంది, మీరు మీ బాండ్స్ పోతాయి, మీ రిలేషన్షిప్స్ పోతాయి, మీ ఫ్రెండ్షిప్లు పోతాయి కాబట్టి వేరే వాళ్ళని టార్గెట్ చేయకోకుండా నన్ను టార్గెట్ చేశారు అన్నట్లుగా పాయింట్ పెట్టింది. కానీ ఆ మనిషే మిగతా ఎవరైనా కిందకి వెళ్ళిపోతున్నప్పుడు, కిందకి దిగుతున్నప్పుడు వాళ్ళకి సాయంగా ఉంది. అంటే తన వరకు వచ్చేసరికి కష్టం ఏంటో తెలిసింది. తన వరకు వచ్చేసరికి పాయింట్స్ పెట్టండి, అసలు నేను ఎందుకు కిందకి దిగాలి అనుకుంటున్నారు అన్నది మాత్రం, ఈ చర్చ మాత్రం జరగాలి అన్నట్లుగా బిహేవ్ చేసింది. కానీ శ్రీజ మాత్రం ఒక తప్పడిచ్చినట్టు కూడా కనిపించింది. ఎట్లా అంటే అంటది కూర్చున్న వెంటనే దివ్య, అసలు మీ పాయింట్ చెప్పండి, మీరు మీ రిలేషన్‌లో పోతాయని నన్ను బయటికి ఎంటేయాలనుకుంటున్నారు. ఒక్కళ్ళు ఒక్క మనిషిలాగా బిహేవ్ చేయట్లా, అట్లాంటి కామెంట్స్ చేసింది. నాకు అంతగా గుర్తులేదు. ఆ తర్వాత శ్రీజ వచ్చి ఇక్కడ దమ్ము, ధైర్యం గురించి అన్నెసెసరీగా మాట్లాడుతున్నావు. అవసలు టాపికే కాదు. అలా చూసుకున్నట్లయితే భరణి నిన్ను పట్టుకోలేదు. అంటే ఇప్పుడు దివ్యాని కిందకి దింపాలి అనుకున్నప్పుడు డిమాండ్ పవన్ కానీ, రీతు కానీ, తనుజ కానీ అందరూ చుట్టూరా ఉన్నారు. శ్రీజ కూడా ఉంది. వీళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకొని ఈ అమ్మాయిని దించాలి అని అనుకున్నప్పుడు భరణి చెయ్యి కూడా తాకలేదు. ఎవరిది? దివ్యది. అప్పుడు శ్రీజ అది అబ్జర్వ్ చేస్తూ గేమ్ ఆడుతూనే, టాస్క్ ఆడుతూనే ఇమ్యూనిటీ పవర్ కోసం తనకి తాను సేవ్ చేసుకుంటూనే ఇది అబ్జర్వ్ చేసింది. దట్ ఈస్ వెరీ క్లవర్ మూవ్ అని అయితే అర్థం చేసుకోవచ్చు. ఏమని అడిగిందంటే ఆన్ పాయింట్, ఆన్ ఫేస్, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా స్పష్టంగా భరణి నిన్ను ముట్టుకోలేదు అంటే మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ పోతుందనా అని చెప్పేసి అనింది. దాని తర్వాత దివ్యకి మాటలే లేవు. శ్రీజాని ఈ పాయింట్ లో అనుకోవచ్చు. కానీ ఇమ్యూనిటీ పరంగా చూస్తే ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది రీతునే. కళ్యాణ్ అందుకే, ఎందుకంటే లాస్ట్ వీక్ లో కెప్టెన్సీ టాస్క్ కి తను ట్రై చేస్తుంటే ఫస్ట్ అసలు నువ్వు కళ్యాణ్ని తీసేసేయ్ అని డిమాండ్ పవన్ కి చెప్పడం వల్ల కెప్టెన్ గా అసలు అర్హత లేదు అన్నట్లుగా పవన్ బయటకు వచ్చేసాడు. కాబట్టి
ఇప్పుడు సోల్జర్ పవన్ వెళ్ళి మళ్ళీ రీతు పైన పడడం అయితే ప్రోమోలో కనిపించింది. కానీ రీతు అయితే గేమ్స్ లాస్ట్ వరకు లైక్ లాస్ట్ 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఉన్నంత వరకు కూడా తను ఉన్నట్లు కూడా కనిపించింది. హైయెస్ట్ ఇమ్యూనిటీకి చార్జ్ అవుతున్న వాళ్ళలో నాకు తనుజ మళ్ళీ కనిపించింది. ఐ థింక్ భరణి ఉన్నట్టు కనిపించాడు. అండ్ దీనికి సంచాలకులుగా ఫ్లోరా సైనిని పెట్టారనమాట. ఈ ఫ్లోరా సైని కూడా భరణికి అండ్ డిమోన్ పవన్‌కి గొడవ జరుగుతున్నప్పుడు ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లయితే నాకనిపించింది. ఎందుకంటే ఆ ప్రోమో కట్‌లో చూసినా కూడా ఫస్ట్ డిమోన్ పవనే కిందకొచ్చాడు అని చెప్పేసి ఆమె అర్థం చేసుకుంది. కానీ కనిపించే మనందరికీ కూడా ఎవరు కనిపించారంటే భరణి ఒక ఫ్లిప్ అయిపోయాడు కాబట్టి ఫస్ట్ నేలని తాకింది భరణి అనైతే నాకనిపించింది. సో ఇది రాంగ్ డెసిషన్ కూడా అనుకోవచ్చు. కానీ ఈ వీకెండ్‌లో తెలుస్తది. అంటే నాగ్ సార్ వచ్చిన తర్వాత వీడియో వేసి ఇది జరిగింది అని ఇంకొక యాంగిల్ నుంచి చూపిస్తారు కాబట్టి అప్పుడు క్లారిఫై అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇది మాత్రం రాంగ్ డెసిషనే ఇప్పటికి అనైతే నాకు అర్థమైంది. ఇక నామినేషన్ సంగతి వచ్చేసామంటే అందరూ ఒకళ్ళపై ఒకళ్ళు పాయింట్స్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువ నామినేషన్స్ పడే ఛాన్స్ అయితే ఫ్లోరా సైని పైన ఉంది అండ్ సుమన్ శెట్టి పైన కూడా ఉంది. చూడాలి మరి ఎవరు ఎక్కువ నామినేషన్స్ తీసుకుంటారు. రీతు కూడా ఈక్వల్ గా షేర్ చేసుకుంటదనైతే నాకు అనిపించింది. ఈ ఇమ్యూనిటీ పవర్ టాస్క్ ఏదైతే ఉందో ఈ టాస్క్ వల్ల చాలా గొడవలు అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ నామినేషన్స్ లో కూడా దీని గురించి పాయింట్ రైజ్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మరి చూద్దాం రేపు దీని గురించి మాట్లాడుకుందాం.